ముందుగానే ఆనియన్స్, క్యారెట్ తురుము, పప్పుల పొడి, వెల్లిపాయ కారం ముందుగానే రెడీ చేసి పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ బాగా హీట్ అయ్యే వరకు హై ఫ్లేమ్లోనే ఉంచాలి. నెక్స్ట్ ఒక ఉల్లిపాయతో ప్యాన్ పైన స్ప్రెడ్ చేసి దోసపిండి వేసి ఇలాగట్టతో 4 చుట్లు తిప్పాలి. ఇలా హోల్స్తో దోశ పొంగి ఉండి దోశపిండి పర్ఫెక్ట్గా ఉన్నట్లు. ఇప్పుడు ఆనియన్స్, క్యారెట్ తురుము, ఆయిల్ వేసి బాగా కాల్చుకోవాలి. దోశ వెంటనే తీయకుండా ఎర్రగా కాల్చుకోవాలి. ఇంకో దోశ వేసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఒక ఆనియన్తో మళ్ళీ స్ప్రెడ్ చేసి దోశపిండి వేసి బాగా స్ప్రెడ్ చేసి ఆనియన్స్, కారప్పొడి, క్యారెట్ తురుము, ఆయిల్ వేసి పైనుంచి పప్పుల పొడి వేసి ఎర్రగా కొలుచుకొని దీన్ని చికెన్, మటన్ సూప్తో తింటే చాలా బాగుంటుంది. చట్నీతో తింటే సూపర్గా ఉంటుంది. మా వీడియో